కొన్నిసార్లు చాలా పెద్ద విషయాలు చాలా సింపుల్గా మన కళ్ల ముందే ఉంటాయి. ఎప్పుడైనా ఊహించారా, ఒక సాధారణ ఉద్యోగ ప్రకటనలో ఒక దేశాన్ని కాపాడేంత పెద్ద శాస్త్రీయ ప్రణాళిక దాగి ఉండొచ్చని? ఈరోజు అలాంటి ఒక రహస్య ప్రణాళికను విడమర్చి చూద్దాం. మానవ సంక్షేమం కోసం జంతు ఆరోగ్యం. ఇది కేవలం ఒక నినాదం కాదు, దీని వెనుక ఒక శక్తివంతమైన ఆలోచన ఉంది. మన ఆరోగ్యం జంతువుల ఆరోగ్యంతో ఎంత బలంగా ముడిపడి ఉందో చెప్పే వాక్యమిది. మనం ఇప్పుడు చూడబోయే మిషన్ మొత్తానికి పునాది ఇదే. అయితే ఈ మిషన్ దేనిమీద ఫోకస్ చేస్తుంది? జూనోటిక్ వ్యాధుల మీద, అంటే జంతువుల నుంచి మనలోకి దుకే అంటువ్యాధులన్మాట. ఇవి మన ఆరోగ్యానికి చాలా పెద్ద ముప్పు. ఈ ముప్పునర్థం చేసుకుంటేనే ఈ మిషన్ ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుస్తుంది. సరే, మరి ఇంతకీ ఈ మిషన్ ఏ వ్యాధిని టార్గెట్ చేస్తోంది? దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఆ వ్యాధి పేరే బ్రూసెల్లోసిస్. ఇది పశువుల నుండి మనకు సోకే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది దీర్ఘకాలికంగా చాలా ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. అందుకే దీన్ని ఎదుర్కోవడం చాలా చాలా ముఖ్యం. సరే, వ్యాధి ఏంటో తెలిసింది. మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్లాన్ ఏంటి? ఆ బ్లూప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదే ఆ ప్రాజెక్ట్ యొక్క అఫీషియల్ టైటిల్. వినడానికి కొంచెం కాంప్లికేటెడ్గా, టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న ప్లాన్ మాత్రం చాలా సింపుల్, ఇంకా పవర్ఫుల్. ఈ మిషన్ ఆత్మ ఇదే అన్నమాట. సరే, ఆ పెద్ద వాక్యాన్ని సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. మొదటిది, బ్రూసెల్లా బ్యాక్టీరియాలో అసలు ఏ జన్యువులు వ్యాధిని కలిగిస్తున్నాయో కనిపెట్టాలి. రెండోది, ఆ జన్యువుల్ని మార్చేసి ఆ బ్యాక్టీరియాను బలహీనం చెయ్యాలి, అంటే దానికి జబ్బు కలిగించే శక్తి లేకుండా చెయ్యాలన్నమాట. ఇక చివరిగా మూడోది, ఇలా బలహీనపడిన బ్యాక్టీరియాతో ఒక కొత్త, సురక్షితమైన వ్యాక్సిన్ను తయారు చేయడం. ఎంత తెలివైన ప్లాన్ కదూ! అయితే అసలు ఈ ప్లాన్ అంతా మనకు ఎలా తెలిసిందనుకుంటున్నారు? ఒకే ఒక్క డాక్యుమెంట్లో, అదే ఒక పబ్లిక్ జాబ్ అడ్వర్టైజ్మెంట్. అవును, విన్నది నిజమే. ఇంత పెద్ద సైంటిఫిక్ మిషన్ బ్లూప్రింట్ అంతా ఒక సాధారణ ఉద్యోగ ప్రకటనలో ఉంది. మరి ఇంత ముఖ్యమైన మిషన్ వెనుక ఉన్న సంస్థ ఏది? వాళ్ల గురించి తెలుసుకుందామా? ఈ మిషన్ను నడిపిస్తున్నది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, షార్ట్కట్లో NIAB. ఇది BRIC అనే పెద్ద సంస్థలో ఒక భాగం. ఈ లోగోలు కేవలం గుర్తులు మాత్రమే కాదు, సైన్స్లో వాళ్లకున్న నైపుణ్యానికి, అనుభవానికి నిదర్శనం. సో, NIAB గురించి కొన్ని విషయాలు. ఇది భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేసే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్, అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ అన్నమాట. మన హైదరాబాద్లోనే ఉంది. వాళ్ల పనితీరు చూస్తే వాళ్ల విశ్వసనీయత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి మిషన్కి ఒక కెప్టెన్ ఉంటారు కదా, అలాగే ఈ ప్రాజెక్ట్కి లీడర్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ గిరీష్ K. రాధాకృష్ణన్. ఆయన నాయకత్వంలోనే ఈ ప్లాన్ అంతా ముందుకు సాగబోతోంది. సరే, ఇప్పుడు మిషన్ ఉంది, సంస్థ ఉంది, లీడరున్నారు. కానీ ఈ ప్లాన్ను నిజంగా అమలు చేయడానికి ఒక స్పెషలిస్ట్ కావాలి. వాళ్లకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఆ జాబ్ పోస్ట్ పేరు ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ 1. ఇది కేవలం ఒక జాబ్ టైటిల్ కాదు, వ్యాధితో పోరాడే ఒక సైనికుడి పాత్ర ఇది. మరి ఈ పాత్రకు కావాల్సిన స్కిల్స్ ఏంటో చూస్తే అవి ఏమాత్రం సాధారణమైనవి కావు. మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ తెలియాలి, ఇన్ఫెక్షస్ బయాలజీలో అనుభవం ఉండాలి, ఇంకా ముఖ్యంగా BSL-3 లాంటి హై సెక్యూరిటీ ల్యాబ్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ తప్పనిసరి. ఈ లిస్ట్ చూస్తేనే అర్థమవుతోంది ఈ పని ఎంత సీరియస్సో, ఎంత ముఖ్యమైనదో. అసలు BSL-3 ల్యాబ్ అంటే ఏంటి? ఇది మామూలు ల్యాబ్ కాదు, ఇదొక హై సెక్యూరిటీ ఫెసిలిటీ. గాలి ద్వారా కూడా ప్రాణాంతక వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులతో ఇక్కడ పనిచేస్తారు. సో ఇక్కడ పనిచేయాలంటే చాలా నైపుణ్యం, ధైర్యం కావాలి. ఇంత రిస్క్తో కూడుకున్న ఇంత కీలకమైన పనికి ఫెలోషిప్ నెలకు 56,000 రూపాయలు. దాంతోపాటు వర్తిస్తే 30% HRA కూడా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సైన్స్లో పెడుతున్న పెట్టుబడిగా చూడాలి. ఈ పోస్టుకు అప్లై చేయడానికి గరిష్ట వయసు 35 ఏళ్లు, అంటే యంగ్ సైంటిస్టులని ఈ రంగంలోకి ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్ మొదట 1 సంవత్సరం పాటు ఉంటుంది, కానీ పనితీరు బాగుంటే దాన్ని 3 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశముంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే ఇదేదో చిన్న ప్రాజెక్ట్ కాదు,
లోతైన పరిశోధన అవసరమయ్యే ఒక దీర్ఘకాలిక మిషన్. సరే, ఇదంతా ఒక జాబ్ గురించి, ఒక ప్రాజెక్ట్ గురించి. కానీ దీని వెనుక ఉన్న పెద్ద చిత్రమేంటి? ఈ మొత్తం కథ మనకేం నేర్పిస్తుంది? చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఒకే ఒక్క జాబ్ అడ్వర్టైజ్మెంట్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ యొక్క మొత్తం ఏకోసిస్టమ్ను మన కళ్ల ముందు పెట్టింది. ఒకవైపు ముప్పు, అంటే బ్రూసెలోసిస్ వ్యాధి, దానికొక ప్లాన్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, దాన్ని నడిపించే ఒక సంస్థ NIAB, మరి దాన్ని అమలు చేసే ఒక వ్యక్తి, రీసెర్చ్ సైంటిస్ట్, అన్నీ ఒకే చోట. ఒక్కసారి ఆలోచించండి, మనకు తెలియకుండా మన చుట్టూ ఇలాంటి నిశ్శబ్ద మిషన్లు ఇంకెన్ని జరుగుతున్నాయో. మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తును కాపాడటానికి ఎంతోమంది తెలవెనక పని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రోగ్రెస్ అంటే పురోగతి అనేది పేపర్లో వచ్చే హెడ్లైన్ మాత్రమే కాదు. దాని వెనుక ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, మరి దాన్ని నిజం చేయడానికి అహోరాత్రులు కష్టపడే మనుషులూ ఉంటారు.